హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. చావా మూవీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనే బ్రదర్. ఎంత చెప్పినా కానీ తక్కువ. ఎందుకంటే మూవీ చూశాక అసలు నాకు ఏమనిపించిందంటే, ట్రైలర్ రివ్యూ చూశాకనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాని చెప్పేసిన కదా. సినిమా ఎండుకు నేనది ఏ ఎక్స్పెక్టేషన్ తోటి పోయినో అంతకంటే డబుల్ త్రిబుల్ ఎక్స్పెక్టేషన్, అసలు అంతకంటే ఎక్కువ చూపించేశారు అక్కడ. అసలు నిజం చెప్పాలంటే ఇదొక పాన్ ఇండియన్ సినిమా. అంతా రిలీజ్ చేసేసారు కానీ, కాకపోతే ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయకుండా ఒకే హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. బట్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసి ఉంటే అసలు ఏం చెప్పాలంటే ఇది ఒక రేంజ్లో ఉండేది. అసలు ఈ సినిమాకు ఉన్న హైప్కి, ఆ స్టోరీకి, వాళ్ళు తీసిన విధానానికి అయితే నిజం చెప్పాలంటే ఇండియాలో అసలు ఇది ఒక నెంబర్ 1 మూవీ అయ్యేది, అది అన్ని లాంగ్వేజ్లో తీసుంటే. బట్ కాకపోతే ఏంటో తెలియదు, బట్ ఒక హిందీలోనే తీసేసేలాంటివి ఉన్నారు. బట్ నాకు మాత్రం మూవీ ఎంత నచ్చింది అని చెప్పడానికి, నచ్చలేదు అని చెప్పడానికి అసలు ఆప్షనే లేదు భయ్య. అట్లా తీశారు సినిమా. అంత బాగా తీసిన సినిమా అంటే ఇది ఒక్కటే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే సినిమా వేరే లెవెల్ కూడా కాదు, దానికంటే ఇంకేమైనా ఉంటే ఇచ్చేద్దామా అని చెప్పి చూస్తున్నా. అంత బెటర్గా ఉంది అసలు సినిమా చెప్పాలంటే. సినిమా థియేటర్ నుంచి నువ్వు లాస్ట్కి ఆ లాస్ట్ 25-30 మినిట్స్ నువ్వు ఎంత కన్నుల నుంచి ఎంత నీళ్ళు వస్తాయంటే, రియల్గా చెప్పాలంటే నాకైతే లిటరలీ ఒక 4-5 సార్లు చూసుకుంటూ తుడుచుకున్నాను చాలాసార్లు. అలా అన్ని సార్లు వచ్చినాయంటే అర్థం చేసుకో. అసలు నీకు ఆ సినిమా చూసి నీకు ఎగ్జాక్ట్ అంత ఎమోషన్ కాకపోతే మాత్రం అసలు నువ్వు ఇండియన్ అని కాదని అర్థం. మైండ్ పోయింది బ్రదర్, లోపలైతే నాకు మైండ్ అయితే పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలంటే, ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత చేశాడు, ఏం చేశాడు అనేది మెయిన్ స్టోరీ. కానీ ఆయన ఎంత చేసినా ఆయన లెక్క ఇంకొవ్వరు అంత చేయలేరు అనేలా చూపించాడు నిజం చెప్పాలంటే. మన హీరో విక్కీ కౌశల్ గారు అయితే నిజంగా నాకు చూస్తున్నంతసేపు అసలు విక్కీ కౌశల్ అనే వాళ్ళు గుర్తే లేరు. చూస్తున్నంతసేపు నాకు రియల్గా మన శివాజీ కొడుకు సంభాజీ అనిపించింది. ఎందుకంటే అంత అసలు ఆయన నిజంగానే ఒక ఇంటర్వ్యూలో నిజంగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ప్రతి దానిలో ఒక షేర్ లెక్క యాక్టింగ్ చేశాను, అందులోకి వెళ్ళిపోతే నేను మళ్ళీ బయటకు రావాలంటే నాకే కొంచెం టైం పట్టేదని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో నిజం చెప్పేశాడు. అది నిజంగానే నేను అంతా ఉంటుంది, అసలు అంత ఉండదు కావచ్చు అని వెళ్ళిపోయాను థియేటర్కి. కానీ అంతకంటే డబల్ చూపించేశాడు. ఆయన యాక్టింగ్ లెవెల్ అంటే అసలు ఆయన గురించి అసలు మనం తక్కువ చేస్తే అసలు దేని గురించి మాట్లాడరాదు బైస్. అంత బెటర్గా యాక్టింగ్ చేశాడు నిజం చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మన రష్మిక గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇక ఆమె గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆమె కూడా చాలా బాగా చేసింది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ స్టోరీ లైన్కి వచ్చేస్తాం. ఒకప్పుడు మొఘలులపై దాడి ఎలా చేశాడు, వాళ్ళ దగ్గర ఎలా దొరికిపోయాడు, అసలు ఏం జరిగింది తర్వాత అనేది మెయిన్ స్టోరీ. ఛత్రపతి శివాజీ గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు మహారాజు అయిన తర్వాత దాని తర్వాత నుంచి కథ అయితే స్టార్ట్ అవుతుంది. నాకైతే అది చాలా బాగా నచ్చేసింది చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్కి వచ్చేస్తే, ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ ఫైటింగ్ సీన్స్ అండ్ అక్కడున్న వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్, అసలు చాలా అంటే చాలా భలే చేసేసారు నిజం చెప్పాలంటే. ఎంత బాగా చేశాడంటే ప్రతి ఒక్కటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని కదా, వాళ్ళు ఎలా వచ్చినా వాళ్ళకు అంతకంటే మించి మేము ఉంటాం అన్నట్టుగా చూపించేశాడు నిజం చెప్పాలంటే. అంత బాగా చేశాడు. నాకు చాలా బాగా నచ్చింది. అసలు సినిమా అంటే ఇది కదా అనిపించింది నాకైతే. ఈ సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు అనేది బాగా నచ్చింది. ఒకసారి చెట్ల మధ్యలో నుంచి, ఒకసారి ఏమో వాటర్ నుంచి, ఇంకొకసారి ఏమో చాలా అంటే చాలా విజువల్స్ అయితే ఉన్నాయి. అసలు అవి ఎంత బాగున్నాయంటే చూడడానికి చాలా బాగున్నాయి అసలు చెప్పాలంటే. సినిమా మొత్తంలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మన హీరో యాక్టింగ్ భయ. ఎంత పర్ఫెక్ట్గా నటించాడంటే ఆయనకు నిజంగా చెప్పాలంటే ఒక నేషనల్ అవార్డు ఇవ్వచ్చు.
అసలు ఈ సినిమా నిజం చెప్పాలంటే ఒక ఆస్కార్‌కు ఈజీగా పంపియచ్చు. అంత బెటర్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో ఒక డిఫరెంట్, డిఫరెంట్ యాంగిల్‌లో భలే చూపించేశారు నిజం చెప్పాలంటే. ఒక ఏంటంటే మనకు సినిమా మొత్తంలో లాస్ట్‌కి అయితే కొంచెం చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తది. మనం అసలు నిజం చెప్పాలంటే ఎంత బాధ అనిపిస్తదంటే నిజంగా ఇంత ఇంత కష్టపెట్టారా అన్నట్టుగానే అనిపిస్తది. ఆహ్, అసలు నిజం చెప్పాలంటే నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు ఆగలేదు. అట్లా ఊహించుకుంటేనే ఇప్పటికే కళ్ళలో నీళ్ళే తిరుగుతున్నాయి గైస్. అంత అంటే అంత బాగుంది సినిమా. అసలు ఇది గదా! అసలు పాన్ ఇండియన్ మూవీ అంటే అనిపించింది అలా. కానీ వాళ్ళేందో కాపోతే కొన్ని కొన్ని థియేటర్‌లోనే రిలీజ్ చేసేసారు. కాపోతే అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేసుంటే 100కి 100% కరెక్ట్ పర్ఫెక్ట్ డబ్బింగ్ ఇచ్చుంటే అసలు సినిమా అనేది ఒక 'బాహుబలి' రేంజ్ కంటే పెద్దగా ఉండేది నిజం చెప్పాలంటే. అంత రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉండేటియి. కాకపోతే ఏంటంటే ఆళ్ళు రిలీజ్ చేయలేదు. దానికి మనం ఏం చెప్పలేం. నాకు తెలిసి ఓటీటీలో గనక తెలుగులో వచ్చే అవకాశాలయితే చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది అంటుర్రు, తెలుగులో అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి. అంటే తెలుగులో ఉంటే చూద్దామని చెప్పేసి చాలామందయితే చూస్తున్నారు. ఎందుకంటే హిందీ అందరికి రాదు గదా! కొందరికొస్తాయి. కొందరికి రాదు అలా. ఓకే గైస్. ఈ వీడియోకి అంతే. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థాంక్ యూ ఫర్ వాచింగ్.